100కి 200% నేను వర్గీకరణకు అనుకూలం. ఓకే. ఏ రకంగా? ఏ రకంగా అంటే మాదిగలైనా ఉపకులాలైనా ఓకే. అనేది ఆ ఉపకులాలు కూడా అనను, ఆ పదం వాడని 57 మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలైనా మాలలైనా అందరూ అంటారండి వాళ్ళే. దాంతోపాటు ఈ దేశంలో ఉన్న 1130 కులాలు దళిత కులాలన్నీ కూడా అంటరాని కులాలే. ఓకే. సో వాళ్ళందరూ కులాల పరంగా వేరు, కులాల పరంగా వేరు. నేను అంగీకరిస్తా. ఏ కులం అట్లంటే బ్రాహ్మణుల కులంలో కూడా 12 వర్గాలు ఉంటే వాళ్ళు వేరు, రెడ్లో కూడా వర్గాలు ఉంటే వాళ్ళు వేరు, బీసీలో ఉంటే వాళ్ళు వేరు. కులాల పరంగా ఎవరైనా వేరే, కానీ వీళ్ళకి ఎవరికి అంటరానితనం లేదు, ఒక దళితులకు మాత్రమే ఈ దేశం అంటారు. సో అందుకే దళితులు అనే వాళ్ళు అంటరాని వారిగా ఒక్కటే. దళితులు అంటేనే అంటరాని వారు అని చెప్పి మీరు అంటున్నారు. 100%. రాజ్యాంగమే స్పష్టంగా అన్టచబుల్స్ అనేది డెఫినేషన్కి ఇచ్చింది. ఎందుకంటే అందుకే భారత రాజ్యాంగం ఆర్టికల్ 17లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ పెట్టింది. ఎందుకు పెట్టింది? ఒక ప్రాథమిక హక్కుల్లో భాగంగా పెట్టింది. అది ప్రాథమిక హక్కుల్లో ఎందుకు పెట్టింది అంటే 1931 సెన్సస్ ప్రకారంగా బ్రిటిష్ ఇండియాలోనే దళితులు అనేవాళ్ళు కీలకంగా ఈ బ్రాహ్మణుల నుండి, క్షత్రియుల నుండి, వైశ్యుల నుండి, శూద్రుల నుండి అంటరానితనాన్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సుమారు ఒక 32 రకాల అంటరానితనానికి గురవుతున్నారు. కాబట్టి వీళ్ళని ఒకటే షెడ్యూల్లో చేర్చి వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ప్రతిపాదించిన దాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకుంది. ఆ నిర్మాణ సభ కూడా అధికరణలో అంటరానితనం అనే దాన్ని ఒప్పుకుంటేనే దాన్ని నిర్మూలించాలని ఆర్టికల్ 17లో పెట్టింది. సో కాబట్టి మేము అంటరాని వాళ్ళుగా 100% ఇంకా మాకు అంటరానితనం తొలగలేదని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి మొన్న నేను ఇల్లు కాల్ చేసినప్పుడు నాకు ఇల్లుకి రాయాలి ఒక ప్రొఫెసర్ని, నేను ఒక డీన్గా విఆర్ఎస్ తీసుకున్న వ్యక్తిని. నేను అంబేద్కర్ చదువుకున్న కొలంబియా కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ ఇట్లా వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో నేను పరిశోధన పత్రాలు సమర్పించినోని, లెక్చర్స్ ఇచ్చినోని, ప్రపంచ దేశాలు తిరిగినోని, అంతర్జాతీయ సదస్సులలో ఉండేటువంటి హైయెస్ట్ క్వాలిఫైడ్ చిన్న వయసులో డీన్ అయినోని మా డిపార్ట్మెంట్లో. మరి అట్లాంటి నాకే ఇవ్వకపోతే కామన్ మ్యాన్ కూడా ఆయన ఊర్లో ఉన్న మాలమాదిగలకి. అంటే ఈ జనరేషన్లో కూడా అంటరానితనం ఉందని అంటున్నారు. 100కి 200% ఉంది. మా డిపార్ట్మెంట్లో కూడా ఉంది. నేను అదే చెప్తున్నాను. మా డిపార్ట్మెంట్లో ఒక జీబీ రెడ్డి అంటే ఆయన 4 సార్లు ఆయన లా సెట్ కన్వీనర్ అయ్యిండు. నేను డీన్గా అయిన తర్వాత కూడా ఆయన లా సెట్ కన్వీనర్ అయ్యిండు. అంతకంటే నాకంటే ముందు ఒక డీను, ఒక షెడ్యూల్ ట్రైబ్ అతను, లంబాడి అతను, ప్రొఫెసర్ పంతనాయక్ ఆయన అయ్యిండు. ఆయన కూడా ఆయన లా సెట్ కన్వీనర్ కానియలే, నన్ను కూడా కానియలేదు. ఆయన 2 ఇయర్సే ఉండాలి, కానీ 4 ఏళ్ళు ఉన్నాడు. సో దాన్ని నేను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు పోయాను. దాన్ని నేను వ్యతిరేకిస్తూ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కు కంప్లైంట్ ఇచ్చిన. కానీ ఆ జీబీ రెడ్డిని ఏమీ చేయలేకపోయినరు. దానికి మా మందకృష్ణ కూడా సపోర్ట్ చేయలేదు. మా మందకృష్ణ ఎవరు చేయాలి? నేను గల్లీ నుండి ఢిల్లీ దాకా మాదిగ ఉద్యమంలో 30 ఏళ్ళు ఉన్నవన్నీ, నాకే అన్యాయం జరుగుతూ కూడా మాట్లాడని మా కృష్ణన్న ఇవాళ నన్నేదో మాదిగల వ్యతిరేకాన్ని మాట్లాడడం అది శుద్ధ అబద్ధం. నేను మాదిగలకు వ్యతిరేకం కాదు, మాదిగలకు 200% అనుకూలం. నా 20 ఏళ్ళ ఉస్మానియా చరిత్రలో నేను మాదిగలకు చేసిన సేవ ఏంటిదో ఛాలెంజ్ చేస్తున్నా. నేను మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఏం చేశారు సార్? నేను ఉద్యోగాలు ఇచ్చాను. నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను పిహెచ్డి సీటు, ఫస్ట్ సీటు నేను ఇచ్చి నా స్టూడెంట్ నా గైడ్షిప్ రాగానే నాకు మాదిగ విద్యార్థి ఎర్రం రవి అనే అబ్బాయి ఇలా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా స్టూడెంట్. ఆయనకు ఫస్ట్ సీట్ ఇచ్చాను నేను. ఫస్ట్ అంటే నేను నా కమ్యూనిటీ కాబట్టి. అట్లానే నేను ఒక 1000 మంది మాదిగ అడ్వకేట్లను తయారు చేసిన. 1000 మంది, తక్కువ 1000 మంది ఆ మాదిగ అడ్వకేట్లను తయారు చేసిన 20 ఏళ్ళల్లో. అంటే ఒక విద్యా సంస్థలో మీరు మీ కమ్యూనిటీ కాబట్టి రాజకీయాలు చేస్తారా సార్? మా కమ్యూనిటీ మీ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, వాళ్ళని చేర్చుకోవడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం. వాళ్ళకే కాదు, మిగతా వాళ్ళు అందరికి ఇచ్చిన, అందరితో పాటు మా వాళ్ళకి ఇచ్చిన అంటున్నా. ఓకే. ఇప్పుడు 10,000 మంది విద్యార్థులు నేను తయారు చేస్తే అందులో 1000 మంది మా వాళ్ళే ఉన్నారంటున్నా. అంటే 9,000 మంది మిగతా కులాలు ఉన్నాయి కదా. అవును. ఒక 1000 మంది మా వాళ్ళు ఉన్నారు. తప్పేముంది? ఇప్పుడు మా వాళ్ళు వెనకబడ్డారు, మా జాతి వెనకబడ్డదని చెప్పేసి మా అన్న కూడా అంటుండగా 30 ఏళ్ళ నుంచి. మరి అటువంటిప్పుడు మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. నాకు అవకాశం వచ్చినప్పుడు మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. 100% ఇచ్చిన అంటున్నా. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏదైతే ఇవాళ ఏ మీటింగ్ జరిగినా, ఎంఎస్ఎఫ్ మీటింగ్ జరిగినా, ఎంఆర్పిఎస్ మీటింగ్ జరిగినా నా పాత్ర లేకుండా, నా సహకారం లేకుండా, నా ఆర్థిక సహకారం లేకుండా ఒక్క మీటింగ్ జరిగిన చరిత్ర లేదు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే రద్దు అయినప్పుడు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో 3,50,000 రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ కార్యాచరణ చేసిన కృష్ణమాదిగ గారి ఆదేశాల మేరకు చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలిచినా నేను జస్టిస్ మా మొట్టమొదటి దళితుడు
ఆయన జస్టిస్ కేజీ బాలకృష్ణను నేను పిలిచిన, నా సొంత ఖర్చులతో పిలిపించిన నేను. అట్లాగే మన అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ని పిలిపించిన నేను. సో ఇవాళ గల్లీ నుండి ఢిల్లీ దాకా 94 నుండి 2024 వరకు మాదిగ దండోరా ఉద్యమాన్ని బలపరిచాను. నేను బీఎస్పీలో ఉండి కూడా, బహుజన్ సమాజ్ పార్టీలో ఉండి కూడా వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేశాను. మాయావతి వ్యతిరేకం, బట్ నేను సపోర్ట్ చేశాను. ఎందుకు? సామాజిక న్యాయ ఎజెండాలో భాగంగా ముఖ్యంగా మాదిగలు వెనుకబడ్డారు. తర్వాత అంతకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు 57 కులాలు వెనుకబడ్డాయి. వాళ్ళకు న్యాయం జరగాలి, మాదిగలకు న్యాయం జరగాలి, మాలలకు న్యాయం జరగాలి. అన్ని కులాలకు శాస్త్రీయబద్ధంగా న్యాయం జరిగి సుప్రీంకోర్టు కొట్టి వేయని విధంగా, సుప్రీంకోర్టు 2004లో ఏ కారణం చేత కొట్టేసింది? 2 కారణాలు మేజర్గా. ఒకటి కారణం ఏంటి? ఇది 341 అనే ఏదైతే అధికరణ ఉందో రాజ్యాంగంలో, ఆ అధికరణ ప్రకారంగా ఏదైతే ఉందో ఆ అధికరణ కేవలము పార్లమెంటుకు మాత్రమే ఇచ్చింది అధికారం, రాష్ట్రాలకు అధికారం ఇయ్యలే. అవును, ఏబిసిడి చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఎట్లా ఉంది అంటే 338 అనే ఆర్టికల్ ఒకటి రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఏదైనా పాలసీ మ్యాటర్ను మార్చాలంటే, 15% ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్లను వర్గీకరించాలంటే, ఏబిసిడిగా డివైడ్ చేయాలంటే అదొక పాలసీ మ్యాటర్. ఆ పాలసీ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. నేను చెప్పట్లేదు అది. అట్లాగే 341 సవరించాలంటే 2/3 మెజార్టీ రాజ్యసభలో, 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి. ఈ 2 చట్టసభల తీర్మానాన్ని 15 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం చేయాలి. అంటే మోర్ దాన్ 50%. అంటే దాన్నే స్పెషల్ మెజార్టీ అంటారు. అట్లయితేనే ఏబిసిడి వర్గీకరణ సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా, చట్టం చేస్తానని చెప్పేసి 11 సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ ఎందుకు ఈ చట్టం చేయలేకపోయింది? 370ను రద్దు చేసిన బీజేపీ, అట్లాగే అయోధ్య సమస్యను పరిష్కరించిన బీజేపీ మా దళితుల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? మేమేం కొట్టుకొని చావాలటనే.